హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ కుర్తీ స్లీవ్ డ్రాఫ్ట్ చూద్దాము. ఈ డ్రాఫ్ట్ చేయడానికి బ్యాక్ సైడ్ డ్రాఫ్ట్ యొక్క ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్ చేస్తే మనకు 9.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చింది. ఒక బ్రౌన్ షీట్ తీసుకొని దాన్ని లెంగ్త్ అండ్ విడ్త్ మన స్లీవ్ డ్రాఫ్ట్ చేయడానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. దీని తర్వాత ఈ పేపర్కి మిడిల్ పాయింట్ చూసుకొని నిలువుగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా పేపర్‌కి మధ్యలో నిలువుగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత, పైవైపు రిఫరెన్స్ లైన్ ఒకటి కూడా డ్రా చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ అని, రైట్ సైడ్ ఫ్రంట్ అని మార్క్ చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ లైన్ నుంచి కింది వైపుకు 18కి మార్క్ చేసుకోవాలి. ఇది మన స్లీవ్ లెంగ్త్. స్లీవ్ ఎడ్జ్ రౌండ్ 10 ఇంచెస్‌ని లైన్‌కి చెరో వైపు 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్ గ్యాప్ హైట్. దీని ఫార్ములా చెస్ట్ రౌండ్ బై 12 ప్లస్ 1 ఇంచ్. మన చెస్ట్ రౌండ్ 43.5/12 ప్లస్ 1 4.6 ఇంచెస్. అంటే దీన్ని రౌండ్ చేస్తే 4.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని రిఫరెన్స్ లైన్ నుంచి కిందికి 4.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అడ్డంగా లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత మన ఆర్మ్ హోల్ కర్వ్ మెజర్‌మెంట్ 9.5 ఇంచెస్ వచ్చింది. దానిలో నుంచి 0.5 ఇంచెస్ తీసేస్తే 9 ఇంచెస్ వస్తుంది. ఈ 9 ఇంచెస్‌ని వీడియోలో చూయించిన విధంగా పేపర్ మధ్య లైన్ మీద నుంచి గ్యాప్ హైట్ లైన్ మీదకి మార్క్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్‌ని కలుపుతూ రెండు వైపులా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ షేప్ ఏర్పడుతుంది. సైడ్ లైన్స్ కూడా డ్రా చేసేసుకోవాలి. పైవైపు ఆర్మ్ హోల్ కర్వ్ కోసం డ్రా చేసిన లైన్‌ని 4 పార్ట్స్‌లో డివైడ్ చేయాలి. 9 ఇంచెస్‌ని 4 పార్ట్స్‌లో డివైడ్ చేస్తే 2.25 ఒక పార్ట్ వస్తుంది. ఈ విధంగా రెండో వైపు కూడా డివైడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్‌కి చిన్న చిన్న లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వైపు థర్డ్ పాయింట్‌కి ఎలాంటి మార్క్ చేయవలసిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పాయింట్ నుంచి 0.5 ఇంచెస్ పైకి, సెకండ్ పాయింట్ నుంచి 0.4 ఇంచెస్ మార్క్ చేసుకొని, రైట్ సైడ్ కూడా ఫస్ట్ 2కి 0.5 ఇంచెస్, 0.4 ఇంచెస్, థర్డ్ పాయింట్‌కి 0.25 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్టెండ్ చేసిన పాయింట్స్ అన్నిటిని కలుపుతూ డాటెడ్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. రైట్ సైడ్ సెకండ్ పాయింట్‌కి ఎలాంటి పాయింట్ ఎక్స్టెండ్ చేయకూడదు. ఇది మర్చిపోయాను, సారీ. ఇదే డాటెడ్ లైన్ మీద రన్నింగ్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ ప్యాటర్న్‌ని కట్ చేసుకోవాలి. రెడీ అయిపోయిన ఈ స్లీవ్ ప్యాటర్న్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. స్లీవ్ ఆర్మ్ హోల్ ఎడ్జ్ దగ్గర అన్‌ఈవెన్‌గా ఉన్న పార్ట్‌ని కట్ చేసుకోవాలి. మన స్లీవ్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. దీనిని క్లాత్ మీద పెట్టి ట్రేస్ చేసుకుందాం. దానికోసం నేను కాటన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. ఈ కాటన్ ఫ్యాబ్రిక్‌ని రివర్స్ ఫోల్డ్ చేసి దీని మీద పేపర్ ప్యాటర్న్ పెట్టేసి పిన్స్‌తోని సెక్యూర్ చేసుకున్నాను. తర్వాత ఈ స్లీవ్ ప్యాటర్న్‌ని ట్రేస్ చేసుకొని సైడ్ సీమ్ అలవెన్స్ 1 ఇంచ్, పైవైపు కింద వైపు 0.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ ఇచ్చేసి ప్యాటర్న్‌ని కట్ చేసుకున్నాను. దీనితో మనం డ్రెస్‌కి స్టిచ్ చేయవలసిన స్లీవ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.